హలో హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడైతే చూడండి మా వంట రూమ్ మొత్తం ఎలా చెల్లా చెదురైతే అయిపోయిందనమాట. షింకు నిండా పాత్రలు అంటే షింకుకి దాటి 2 షింకుల పాత్రలు అయితే ఉన్నాయన్నమాట వంట బండ మీద షింకులోన. ఇవన్నీ ఇప్పుడైతే శుభ్రంగా పెట్టేసుకోవాలన్నమాట, కడిగేసి బోర్లించేసుకోవాలి. చూడండి ఇక్కడ పిల్లలు కూడా 1 2 3 స్టిక్కర్లు అంటించింటే గోడకి అది కూడా పీకేశారు. ఈ మంచం మీద మొత్తం కలర్ స్కెచ్లు అవన్నీ వేసేసారనమాట, కలర్స్ అన్నీ వేసేసారు. ఇంకా నయం, ఇంకా వాళ్ళ బొమ్మలన్నీ ఆ పక్క గల్లీలో వేసారు, బాల్కనీలో వేసారు. అవన్నీ ఇంట్లో వేయలేదు ఇంకానా. అవి కూడా ఎత్తి మట్టంగా ఒక సంచిలోకేసి పెట్టాలన్నమాట. ఇంకా చూడండి బయట కూడా అయితే ఇట్లా ఉందన్నమాట. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయిపోలేదు చూడండి. ఇక్కడ చూడండి ఈ మొక్కలకి మొత్తం పండుటాకులు అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ పండుటాకులన్నీ తీసేసి మంచిగా మట్టిని అయితే కొంచెం అలా తవ్వాలి, మంచిగా ఉంటుంది కదా చూడ్డానికి కూడా. అవి కూడా బాగా ఎదుగుతాయి అన్నమాట అప్పుడప్పుడు మనం అలా చేస్తే. ఇంకా పండుటాకుల చెట్లు చూస్తే బాగా అనిపించదు కదా, ఇంకా వాటంతకు అవి రాలిపోయాకన్నా మనం తీసేస్తే తెంపేస్తే బాగుంటుంది అన్నమాట. అది కూడా మంచిగా హెల్దీగా పెరుగుతుంది మొక్క. ఇది చూడండి మొత్తం ఆకులు అయితే ఎండిపోయాయి చెట్టుకి. చెట్టు మరి ఉందో లేదో తెలియదు కానీ చూడాలి, ఈ ఆకులన్నీ కూడా అయితే రాలిపోయాలన్నమాట. ఈ మందారం మొగ్గలు అయితే చూడండి ఇలా ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి విడిగిపోయాయి అన్నమాట. ఆ వీడియో కూడా ఈ క్లిప్లో పెడతాను, ఆ వీడియో కూడా ఇందులో పెడతాను చూడండి. ఈ కలమంద అయితే సైడ్కి రావట్లేదు కానీ ఉన్న ఆ 4 రెమ్మలు మాత్రమే పొడవుగా పెరుగుతున్నాయి అన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చూడండి. షింకులో పాత్రలు లేవు, స్టవ్ చుట్టూ ముగ్గులు వేసేసాను చూడండి. ఇట్లా స్టవ్ చుట్టూ ఇట్లా ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నా కూడా మనకి ఒక పండగలాగా అనిపిస్తుంది అనమాట. అంటే చూడ్డానికి మంచిగా పాజిటివ్నెస్గా అయితే ఉంటుంది అనమాట, పాజిటివ్గా అయితే ఉంటుంది చూడండి. ఇంకా ఇక్కడ పెట్టాల్సిన సామాన్లు అయితే అక్కడ పెట్టేశాను, స్కెచ్లు, పెన్సిల్స్ ఇవి కూడా అయితే ఎత్తి పెట్టేశాను అనమాట. ఇంకా బెడ్షీట్ అయితే వాషింగ్కి వేసేసాను తీసేసి, అంటే వాష్ కూడా అయిపోయింది అనుకోండి, అక్కడ ఆరేసాను అనమాట చూడండి. అండ్ బాల్కనీలో కూడా అయితే బొమ్మలన్నీ ఎత్తేసి శుద్ధంగా అయితే కడిగేసాను అనమాట. ఇక్కడ కూడా ఆడుకోవడానికి మంచిగా ఉంటుంది ఇటు సైడ్ కూడా. అండ్ ఇంకా డేలో ఆ పని చేసుకున్నాను. నైట్ అయితే పిల్లలు పడుకున్నారనమాట, 8కి 8:30కి అలా అవుతుండొచ్చు. ఇంకా అప్పుడైతే నేను పిల్లల కోసం అయితే బూందీ అయితే చేశాను అనమాట చూడండి. ఇంకా ఈ పల్లీలు, వెల్లుల్లి, కరివేపాకు ఇవి ఎత్తి ఆ బూందీలో కలిపేయడమే అనమాట. ఇంకా నైట్ ఇంకా ఇది చేయడానికి 1 అవర్ అయితే పట్టింది, ఇంత బూందీ చేయడానికి. స్టవ్ మార్నింగ్ అయితే శుద్ధంగా కడుక్కున్నానా, ఇప్పుడైతే చూడండి మళ్ళీ ఎట్లా అయిపోయిందో. ఇంకేం చేద్దాం, మళ్ళీ కడుక్కోవడమే. నేను చెప్పాను కదా ముందు మొగ్గలు అయితే ఉన్నాయనేసి. ఇక్కడ చూడండి పువ్వులు అయితే ఎంత మంచిగా అనిపిస్తున్నాయో కదా చూడ్డానికి. చెట్లో నుంచి కొయ్యబుద్ధి కాలేదు, ఇంకా కొయ్యకపోతే చెట్లు అలాగే ఇదైపోతాయని ఇంకా 2 కూడా అయితే కోసేసాను అనమాట. సో నా వీడియోస్ అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.